సార్ ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఉన్న బాధిత రైతుల తరఫున న్యాయ పోరాటం చేస్తామని మీ పార్టీ ఒక కమిటీ వేసింది. కానీ మీ లీడర్స్ అయితే దాడి చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇలాంటి సందర్భంలో మీ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, వారి తరఫున ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? ఇప్పుడు అక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో మొన్న ఇన్వైట్ చేసింది లేదా అంతకుముందు జగన్ గారిని కలిసింది, దానికి ఓ ముద్ర వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. నాకు అర్థం కావట్లేదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటే వైఎస్ఆర్సీపీ అదేమన్నా ఎక్కడో బయట సంబంధం లేనిదా, లేక అన్ని సెక్షన్స్ దాంట్లో ఉండవా? రైతులు రాజధాని ప్రాంతంలో ఏ రైతులైతే మా ల్యాండ్ ఇవ్వమన్నారో వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు రైతులు, వాళ్ళు వైఎస్ఆర్సీపీ సింపథైజర్స్ కావచ్చు. అటువైపు ఉండేవాళ్ళు ఎవరు? మరి టీడీపీ వాళ్ళు కాదా? పోయిండేది ఎవరు? వాళ్ళు పిలిస్తే పోయినారు, అన్ఇన్వైటెడ్ గానో ఇంకో దగ్గరకు పోలా. నీ కల్చర్ ఇట్లుంది. అసలు ఫస్ట్ థింగ్, ప్రజాస్వామ్యంలో ఎవడి వాయిస్ వాడు వినిపించే హక్కు ఉండాలి అనేదాన్ని నమ్మేవాడైతే చంద్రబాబు నాయుడు ఇటువంటి ఎంకరేజ్ చేయడు. ఆయన దీన్ని క్వశ్చన్ ఎందుకంటే ఆయన పోయిన ప్రతి ఒక్కటి అక్కడ కనపడుతుంది. అక్కడ ఉన్నదంతా ఎవరి వాళ్ళ ల్యాండ్ చుట్టూ ఇచ్చిన వాళ్ళని గుంతలు తవ్వారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? విలన్ ఏదో సినిమాల్లో చూస్తుంటాం, అవతల పోకుండా దారికి అడ్డం వేయడము, దారి క్లోజ్ చేయడము, గోడ కట్టడము సినిమాల్లో చూస్తుంటాం. ఇక్కడ ఇవి చేస్తుంటాం. అక్కడ ఆదాయం వచ్చేవాళ్ళు ఆ మట్టి అమ్ముకోవచ్చు, డబ్బు వస్తుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలన్నీ కానీ, అక్కడ ఉండే అక్రమంగా జరిగే మద్యం వ్యాపారాలు కానీ అవి ఎవరికి వాళ్ళే కొట్టుకుంటారు. కొండలన్నీ పిండి చేసేస్తారు, వాటిని పక్కన అమ్ముకుంటారు. ఇలాంటి వాళ్ళంతా కలిసిన ఒక ముఠా ఏదైతే ఉందో వాళ్ళు మొన్న అడ్డం వచ్చారు. వాళ్ళలో ఎంతమంది రైతులు ఉన్నారో చూడమనండి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ ఇన్వైట్ చేసిన మా వైఎస్ఆర్సీపీ నాయకులను ఇన్వైట్ చేసి అయ్యాడు పరిస్థితులను పిలిచిన వాళ్ళు రైతులు కానీ ఎవరు చూపమనండి. దానికి వచ్చి అడ్డం కొట్టి బెదరగొట్టి అసలు అమరావతి అనగానే అది ఒకటి ఏదో దాని గురించి ప్రస్తావించడమే పాపం అన్నట్టు ఒక ఇది క్రియేట్ చేసే ప్రయత్నాలు ఏది చేస్తున్నారో వాటిని ఎదుర్కోవడంలో లీగల్గా ఉంటుంది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ఎఫర్ట్ పెడతాం. అలాగే కలిసి వచ్చే గ్రూపులను వాళ్ళను కలుపుకొని పోయి పోరాటం చేస్తాం ఎన్ని పద్ధతుల్లో వీలైతే అన్ని పద్ధతుల్లో. ఎందుకంటే టు సేవ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు సేవ్ అవర్ ఓ బ్రహ్మాండమైన అవకాశాలు, ప్రాస్పరిటీకి అవకాశాలు ఉన్న ఈ స్టేట్ను కాపాడడం, ప్రజలను కాపాడడం, ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ ముందు నుంచి దాంట్లో ముందు ఉంటున్నాం, ఇప్పుడు ఉంటాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని మీరు ఆరోపిస్తూ ఉన్నారు. సాయి కృష్ణ ఎపిసోడ్ కానీ, క్రాంతి కుమార్ ఎపిసోడ్ కానీ వీటన్నింటినీ మీరు రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని మీ పైన విమర్శలు జవాబు చేస్తూ ఉన్నారు. పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నారని కూడా కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. వీటి గురించి ఏమంటారు? రాజకీయం అంటే ప్రజలకు సంబంధం లేని ఏదైనా మేము చేస్తా అంటే అది తప్పు. అది చేసేది వాళ్ళు. అధికారంలో రావడానికి ఇదిగో ఇప్పుడు నేను చూపించినట్టు రాత్రికి రాత్రి నాలుక మడత పడుతుంది, ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, తెల్లారేసరికి ఒకటి ఉంటుంది, రాత్రికి ఒకటి అవుతుంది, మళ్ళీ రేపు పొద్దున కూడా ఇంకోటి కావచ్చు, తెలియదు, అవుతుంది అంటున్నారు. మళ్ళీ వాళ్ళ బేరాలు కుదరకపోయినా ఇంకోటి కాకపోయినా ఏదైనా జరగచ్చేమో తెలియదు. ప్రజలకు సంబంధం లేకుండా ఎలాంటి ఇష్యూ అయినా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఇంతవరకు తీసుకున్నారా? ఒక్కటి చూపించండి. యాక్చువల్ మేము చేస్తున్న దాన్ని రాజకీయంగా మీకు నష్టం కదా అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ఇప్పుడు ఈ మావిగాన్ కానీ అమరావతి కానీ మీకెందుకు అబ్బా, ప్రజల్లో అసంతృప్తి ఉంది కదా, వదిలేస్తే అసంతృప్తి పెరుగుతుంది కదా, మీరు దాన్ని క్యాష్ చేసుకుంటే సరిపోతుంది కదా, రాజకీయంలాగా చేయొచ్చు కదా, రాజకీయం ఎందుకు ఊరికి అనవసరంగా ఇచ్చేసి మిమ్మల్ని మీరు ఇరికించుకుంటున్నారు అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు అడిగే దీంతో లేదా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు రాజకీయం చేసేవాడే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది చేయరు. నిన్న మాట్లాడేది ఎందుకు మాట్లాడదు? మాకే సరే ఉంటే ఉంటుంది, కొట్టుకుంటారులే, రేపు వచ్చిన కమిషన్ వేసి ఒక్కొక్కరిని వేసి తాట తీయచ్చు కదా. ఇప్పుడు నుంచి ఆపాల్సిన ప్రయత్నం ఉంది. కావాల్సిన ఇష్యూలు లేవా? డిఎస్సీ లేదా? రైతులు ఇన్ని ఉన్నాయి. కాబట్టి వాటి మీద మాట్లాడాలి, వాటి మీదే మాట్లాడాలి. నిన్న కూడా ఇది వచ్చి విలేకరు అడిగితే స్పష్టత ఇచ్చాడు ఆయన. ఇది ప్రతిసారి ఈ క్వశ్చన్ వస్తుంటుంది, మీరే మీడియా నుంచి అడిగినప్పుడు స్పష్టత ఇచ్చారు. ఈరోజు కూడా ఇక్కడ అవినీతి లేకపోతే ఇంత అవినీతి
ఇంత దుబారా, రాష్ట్రాన్ని ముంచే కుట్ర, అప్పుల భారంలో ముంచే కుట్ర ఇవి లేకపోతే దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ పేదలకు స్థలాలు ఇస్తే వాటిని తీసేశారు, కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు పేరిట ముందే ఇచ్చేశారు. వాళ్ళ పని చూస్తే అది జరగట్లే. నువ్వు 14-19 ఏమో టెంపరీ ఏంటివి, 24-29 మధ్య మున్సిపాలిటీ ఏంటివి, అది వస్తే తప్ప పూర్తి కాదంటివి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి, రైల్వే స్టేషన్ ఒకటి. ఎందుకంటే అంత భూమిలో ఏం చెప్పాలి ఆయనకు దొరకట్లే. ఏం చేసినా 4-5 దొరుకుతాయి. కాబట్టి ఆల్రెడీ స్పోర్ట్స్ సిటీ అనేది ఇంకో స్పోర్ట్స్ సిటీ కావాలంట. ఓ రైల్వే స్టేషన్ 2,000 ఎకరాల్లో 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్, ఓ 4-5 వేల ఎకరాల్లో ఎయిర్పోర్టు, బహుశా ఇంకొక 5,000 ఎకరాల్లో స్పేస్ సెంటరు, ఇంకొక 10,000 ఎకరాల్లో ఇంకొకటి. ఇట్లా పెట్టుకుంటా పోతుంటే ఏదైనా చేయొచ్చు. రింగ్ రోడ్డు ప్రాక్టికల్గా ఉండాలన్నా దాన్ని ఎట్లంటే 1,300 కిలోమీటర్లు రింగ్ రోడ్డు తిప్పినామనుకో, దాంట్లో కూడా వచ్చేది వస్తుంది, చూసుకోవచ్చు. ఇక్కడ ఏమో 3 రోడ్లు 4 రోడ్లు సీడ్ యాక్సిస్ రోడ్లు, ఇంకేదో రోడ్లు పెట్టారు ఒక్కొక్కటి. ఎక్కడికి పోతాయి? 6 లేన్ల 6 లేన్ రోడ్లు. ఎప్పుడు హైవేలు కానీ అంత పెద్ద పెద్ద మెయిన్ వైడ్ రోడ్లు ఏమనుంటే 2 పాయింట్స్ ఏమన్నా కలపాలా, మేజర్ పాయింట్స్. ఎక్కడ కలుపుతారు? ఒక పక్క తెచ్చేమో ఈ ఆల్రెడీ చోక్ అయిన దీంట్లో దించుతారట, ఇంకోటేమో ఆ వైపు ఎటుపోతుందో తెలియదు, అటువైపు కనెక్టింగ్ ఏది లేదు. దాని మీద 1,000 కోట్లు 2,000 కోట్లు 1,000 కోట్లే పెడతారు. ఆల్రెడీ వెస్ట్రన్ బైపాస్ కనెక్టింగ్ ఒకటి వచ్చింది, దాని నుంచి కనెక్షన్ ఇవ్వచ్చు, లేదు. సో లేఅవుట్లలో వైడ్ రోడ్లు అని చెప్పి అక్కడ కూడా విమానాలు దిగేట్టు అవి పెద్ద పెద్ద రోడ్లు వేస్తారు. అది లేఅవుట్ వచ్చే నిజంగా వచ్చేది అయితే అని అనుకోవచ్చు, తెచ్చే ఆలోచన లేదు. కాబట్టి వీటిని అడ్డగోలుగా రోజు కొత్త ప్లాన్ చేస్తున్నారు. ఖర్చు పెరిగే కొద్దీ ఇంకొంచెం ఆదాయం వాళ్ళకు రావాల్సింది పెరుగుతుంది, కాబట్టి దాన్ని పెంచుకుంటా పోతారు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి, ఫార్వర్డ్ మెసేజెస్ సంబంధించి, లేదంటే ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ హననం చేసే విధంగా కామెంట్స్ ఏమైనా చేస్తే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామంటూ కూడా నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించాను. దానికి సంబంధించి ఎవరో ఎంతూజియాస్టిక్ కొంతమంది తయారు చేసినవి చూశారు. ప్రతిదీ మాటకు డివైడ్ చేసి వాళ్ళు పెట్టారు, చూపించాలని. కానీ మీరు కూడా అందరు చూసింటారు. ఆయన అన్న ప్రతి మాట పవన్ కళ్యాణ్ గారు ఆయనకే తగులుతుంది. ఫస్ట్ ఆయనకు తగులుతుంది. ఇంక బూతులు తప్ప వేరే రాని ఎవరు లోకేష్, ఆయన ఆ బూతులు వినడం కూడా కష్టమే, ఆయనకన్నా తగులుతుంది. వీటన్నిటికీ ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారికి తగులుతుంది. వాళ్ళ వెనుక తయారు చేసుకున్న ఫేక్ సైన్యం ఏదైతే ఉందో, ఒకటి ఫేక్ సైన్యం కూడా కాదు, ఓ 10 అకౌంట్లు పెట్టి కూడా ఒకడే ఆపరేట్ చేస్తున్నట్టున్నాడు. టీడీపీ ఆఫీస్లో కూర్చుంటారో మరి హైదరాబాద్లో కూర్చుంటారు, వాళ్ళకే వర్తిస్తుంది. బూతులు మొదలు పెట్టారు. అసలు నిన్న వాళ్ళు చేసినవి చూస్తే ఆయన అన్న ప్రతి మాట మహిళలను కించపరిచేది కానీ, లేదా అసభ్యంగా మాట్లాడడం కానీ, పరుషం కాదు అసభ్యంగా మాట్లాడడం కానీ, తొక్కి నార దిగడం కానీ, ఇంకోటి కానీ, బూట్కాయలతో కొట్టడం కానీ, ఇంకోదాంతో కొట్టడం కానీ, కొడకల్లారా అని తిట్టడం కానీ, ఇవన్నీ ఎవరు మాట్లాడింది? ఎవరు మాట్లాడినారంటే ఆయనే మాట్లాడినాడు. అది ఆయన విజువల్స్ ఆయనే చూసుకోవచ్చు. బట్ ఆయన సినిమా స్టారు, సినిమాల్లో స్క్రిప్టు తాను తయారు చేసుకున్న ఇంకోటైనా వాటికి సంబంధించి అప్పటికప్పుడు మాట్లాడవచ్చు. కాబట్టి ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అని అనుకుంటాడేమో తెలియదు. ఆయన వరకు ఆయన నాదేం బాధ్యత ఉంది, అక్కడ ఉండేది నేను చెప్తానని. అందువల్ల ఆయన తీసుకోకపోవచ్చు. కానీ ఆయన టాస్క్ ఫోర్స్ పెట్టినా, ఇంకో ఫోర్స్ పెట్టినా, ఏది పెట్టినా అది నిజంగా ఏదైనా అయితే వాళ్ళకే వర్తిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చేస్తున్నది ఏం తెలుసా? ఒక్కసారి అధికారంలోకి వచ్చాక పోలీసు వ్యవస్థను వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపతీగా ఉండేవాళ్ళు కానీ, లేదా మామూలు మీలాంటి వాళ్ళైనా ఏందా మరి 20,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి అని అడిగినా, 52 లక్షల ఎస్ఎఫ్టీ ఏంటి సెక్రటేరియట్కి అడిగినా వాళ్ళ మీద కేసులు పెట్టి కూడా తీయిస్తున్నారు. వాళ్ళ బూతులు ఏముండవు. అమరావతి గురించి ప్రస్తావిస్తున్నారు, అమరావతిని గురించి ప్రస్తావించడం ద్వారా దానికి నష్టం కలిగిస్తున్నారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారికి నష్టం కలిగిస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వాళ్ళ రాజకీయ విధానానికి అనుగుణంగా చేస్తున్నారు. కాబట్టి ఇది తప్పు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి తీయిస్తున్నారు. సో వాళ్ళ దృష్టిలో అసభ్యత అన్నా, వాళ్ళ దృష్టిలో పరుషంగా మాట్లాడడం అన్నా, కట్టు తప్పి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడడం అన్నా ఏంటి అంటే వాళ్ళని క్వశ్చన్ చేయడం.
వాళ్ళ చర్యలు, వాళ్ళ దుశ్చర్యలు, వాళ్ళ దుర్మార్గాలు, వ్యవస్థలను వాళ్ళు ఎట్లా నిర్వీర్యం చేశారో, ఆ వ్యవస్థలు నిర్వీర్యం చేసిన తర్వాత అవి ఏ రకంగా కట్లు దించుకొని బిహేవ్ చేస్తున్నాయో వీటన్నిటినీ ప్రశ్నించడం అనేది వాళ్ళ దృష్టిలో బూతు. అదే అసభ్యత. అందుకే మా మీద కేసులు పెడుతున్నారు. సార్, ఈరోజు సీఎం గారు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేశారు సార్. ఈ స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం గురించి ఏమనుకుంటారు? ఏమంటా మీకే తెలియాల. ఎప్పుడు అది మనం జగన్మోహన్ రెడ్డి గారికి చేసింది అది పెట్టారా? ఇది అడ్వర్టైజ్మెంట్. ఇది యాక్చువల్ పేపర్ పెట్టిండాల్సింది. ఇదే ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు 2023 ఫిబ్రవరి కదా, అప్పుడు చేసిన భూమి పూజ రోజు. ఆ తర్వాత అవి కూడా ఉన్నాయి. సంవత్సరంకి సరే ఎలక్షన్లు వచ్చినాయి. ఇది పెట్టిన తర్వాత దాదాపు నాకు తెలిసి 10-12 జీవోలు రిలీజ్ అయ్యాయి. పైప్ లైన్ దీనికి సంబంధించి వాటర్ లొకేషన్ జరిగింది, అండ్ కాంపౌండ్ వాళ్ళు పూర్తయింది, రోడ్లు వేశారు. అసలు నన్ను అడిగితే ఈరోజు లోపలికి పోయినాడు ఆయన, నేను చూడలే. కానీ చంద్రబాబు నాయుడు గారు లోపలికి పోయి ఏదో చేస్తున్నారుగా, పోయినారంటే ఆ రోడ్లలోనే పోయిండారా? ఎవడైనా ఒకవేళ ఈయనే శంకుస్థాపన ఈరోజు అయితే ఇప్పటికే రోడ్డు వేసి పెడతారా? ఆయన పెట్టుకున్న రాజధానిలో దాంట్లోనే రోడ్లు లేవు. ఇంకా అక్కడ ఎందుకు ఉంటుంది? మొదలైంది కాబట్టి వర్క్ నడిచింది. కాంపౌండ్ వాళ్ళు పూర్తయింది, రోడ్లు వేశారు, పైప్ లైన్ ఇది ఇచ్చారు. అండ్ వర్క్ ఎంత నడవాలో ఓ సంవత్సరంలో, అంటే వీళ్ళ రాజధానితో పోలిస్తే చాలా ప్రోగ్రెస్ ఉన్నట్టు. 14లో మొదలైన అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 3 ఏళ్ళు జరిగిన దానికంటే ప్రోగ్రెస్ ఎక్కువే ఉంది. కానీ అది యాక్సెప్ట్ చేసే ఆ జనరాసిటీ కానీ దానికి కావాల్సిన ఇది కానీ ఆయనకు లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకి దేనికి ఉంది తప్ప క్రెడిట్ కొట్టడంలో అన్నీ కొడుతున్నప్పుడు పూర్తి అయిన దాన్నే తను మింగేస్తున్నాడు. ఫిషింగ్ హార్బర్లు నేనే కట్టానంటాడు, పోర్ట్లు నేనే కట్టానంటాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటాడు. అండ్ ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ కూడా నాదే అంటాడు. నువ్వు చేసింది ఏంటంటే ఆ సజ్జనింది వాళ్ళు దెబ్బకు జడుచుకునేట్టు. ఆమె ఎవరు ఈరోజు ఏమైనా చీఫ్ గెస్ట్గా వచ్చిందా? ఒక ఆమె ఎవరో లేడీ, సంబడి జత్వానీలో ఎవరో ఉండాలి. ఆయన తెచ్చి టెర్రరైజ్ చేశాడు, ఇండస్ట్రీస్ను టెర్రరైజ్ చేశాడు. ఒక కేసు పెట్టించి మా మీద ఉండే కోపంతో, వైఎస్ఆర్సీపీ మీద కోపంతో దాని మీద సస్పెండ్ అయిన అధికారులు అట్లే ఉన్నారు. లేకపోతే ఆయన మామూలుగా తన ఇది వీళ్ళకి సుమారుగా పూర్తి కావాలి. కంటిన్యూ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వీళ్ళకి పూర్తి అయ్యేది. పూర్తి అయిపోయి బహుశా ఈ డేట్కు జగన్మోహన్ రెడ్డి గారు ప్రొడక్షన్ దీన్ని మొదలు పెట్టేవాళ్ళేమో, పోయి ఆ బటన్ నొక్కేవాళ్ళు. దానికి బదులు ఈయన మళ్ళీ రెండో భూమి పూజ చేస్తున్నాడు. సో ఇది ఈయన స్టైల్. ఇంకో క్రెడిట్ చోరీ అన్నిట్లో పాటుగా తనకు అలవాటైంది. ఎక్కడ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలైంది అని అయితే అనడు, ఆయన ఇచ్చాడనడు. ఇప్పుడు కాదు, అంతకుముందు ఆ బ్రహ్మణి దాన్ని దెబ్బ కొట్టాడు. అప్పుడు వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు అన్నీ కట్టుకున్నారు, అది రాకుండా చేశాడు. రాయలసీమకు అక్కడ స్టీల్ ప్లాంట్ రావడం అనేది చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు. అక్కడే కాదు, ఆయన కుప్పంలో కూడా ఏది రావడం ఇష్టంలా, ఆయన పుట్టి పెరిగిన చంద్రగిరిలో ఏది రావడం ఇష్టంలా. అక్కడ ఏది రాకూడదు. అలాంటి ఏదైనా ఉంటే తను పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలి. కానీ మన ఇంటికి ఎట్లా చేసుకుంటామో మినిమం ఎక్కువ పోయి కాదు, చేయగలిగింది చేస్తాడంటే రాయలసీమ లిఫ్ట్ కూడా ఆపేవాడు కాదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఓపెన్గా చెప్తే లేదు చెప్పాలి, ఆ లిఫ్ట్ ఏమవసరమైన అది కూడా అనడు. దాని గురించి అసలు సైలెంట్. అంటే మన రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి లేదా వీటిని అమ్మేసి, తాకట్టు పెడితే ఇంతే వస్తుంది, అమ్మితే ఇంత వస్తుందంటే అమ్మడానికి రెడీ. అందులో భాగమే ఇవన్నీ. ఆ కాకంగా ఏది ఉన్నా తనకు పట్టదు. దీని మీద ప్రేమ ఉందనే, ఈ ప్రాంతం మీద కూడా తనకే ఉండదు. ఇక్కడ నేను ఇంతకుముందు అన్నట్టు దండుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది పెట్టుకున్నాడు, లేకపోతే ఏముండదు. దాని మీద అది ఉండదు. కాంట్రాక్టులు, ప్రభుత్వ ఆస్తులు అమ్మడం, ఆయన వాళ్ళ మామని దించి వచ్చినాక చేసింది కూడా. అప్పుడేదో ఇంప్లిమెంటేషన్ సెక్రటరీ పెట్టాను 1999-2004 ముందు. ఆమె తెలిసి అప్పట్లో 1000 కోట్లు. ఇప్పుడు ఎంత ఉంటాయి అవన్నీ. నిజాం షుగర్స్ అయితే ఏమి, మిగిలిన స్పిన్నింగ్ మిల్లులు అయితే ఏమి, షుగర్ ఫ్యాక్టరీలు అయితే ఏమి, మొత్తం పేడ అమ్మకానికి, పప్పులు బెల్లానికి
అమ్మేసినట్టు అమ్మేశాడు. వ్యవసాయం దండగా అన్నాడు. అది అసలు అవన్నీ తీసుకుంటూ పోతే ఎక్కడికో పోతుంది. అది బేసికలీ ఆయన ఫిలాసఫీ. అండ్ ఇప్పుడు కూడా ప్రభుత్వ ఆస్తులు లాభం వచ్చేవి అమ్మి నష్టాలు ఉండేటివి ప్రభుత్వం మీద పడేసి దాంట్లోంచి పిండడానికి ఏమైనా ఉంటే పిండు, ఎండిపోయినాక ఆస్తులు ఏమంటే పట్టినమ్మడం, లేకపోతే పక్కకు తోసేయడం. కాంట్రాక్ట్లు అయితే పచ్చగా ఉంటుంది, దలుచుకోవడానికి దండుకోవడానికి, వాటి మీద మోసం.